గుడ్ ఈవినింగ్. నేషనల్ నరేష్ గంగాలాల్ పాల్ సబ్సిడీ వివాదం జవాబుదారీతనం ఉండాలి. క్వశ్చన్. పేపర్ లీకేజ్ జనం అడిగే ప్రశ్న. ఎక్స్ప్రెస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ బయటపెట్టిన చట్టం ఏమి చెప్తున్నది? ఫస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నది మోడీ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము బీజేపీ రెండు కూడా ప్రభుత్వాన్ని చేస్తున్నాయి. రైతులకు ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పిస్తున్నాయి. అదేవిధంగా సిజేపీ ప్రొటెక్ట్ కోఆపరేట్ జనతా పార్టీ, అదేవిధంగా పంజాబ్ అండ్ హర్యానా రైతులు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికా ఒప్పందం రైతులకు నష్టం. కొకరు జనతా పార్టీ చెప్పిన మొక్కజొన్న జంజీ పోరాటం, పత్తి, సోనాబోయి వేలాది రోడ్ల మీదకి రావడం గతంలో కూడా జరిగింది. ప్రపంచ మార్కెట్లో పోటీ పడాలి. అమెరికా 90% మనకు సోర్సెస్ని ఇక్కడ కొన్ని పంటలను పంపి తక్కువ ధరలో మనకు అమ్మే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్లో మనమందరం కూడా పోటీ పడాలని మోడీ గారు చెప్తున్నారు. అదే ఒప్పందం, సప్లై, వజ్రాలు, నేటిగా పెట్టుబడి, దేశద్రోహం, విత్తనాలు, హక్కులు ఇవన్నీ చూస్తే మనకు భారతదేశానికి చాలా రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.